ఇక మేమే అనుకుంటున్నాం ఏంటిదంటే నరేంద్ర గారి మోడీ ప్రభుత్వం ఎందుకంటే మన రఘునందరావు ఉన్నారు కాబట్టి ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిండు కాబట్టి ఆయననే ప్రపోజల్ చేయాలని జనాలు చాలా ఊహిస్తూ ఉన్నారు. తప్పు సార్ అంటారు జనాలు, అనకపోతే ఏమంటారు సార్, ఏం చేస్తారు, ఎందుకంటే మీరు ఇంకేమన్నా నిధులు ఎక్కువ శాంక్షన్ చేయాలని అంటారు. మీరు ఎందుకంటే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిండు, ఇంకా జనాలకు ఆయన చేసిన ప్రతిపాదనలు జనాలకు ఇప్పుడు చిన్నకారు రైతులకు మన పేద రైతులకు కూడా ఇంకా సరిగ్గా అందడం లేదు. మధ్యవర్తులకే వాడుకుంటారు, మధ్యలో వాళ్ళే తింటారు. ఇంకా మన చిన్న ప్రజలకు ఏడంతుంది. ఇవ్వాలి మోడీ గారు కూడా ఇండ్లు ఇవ్వాలి, ఇంకా చిన్న ప్రజలను కూడా ఆదుకోవాలి. ఒకసారి గెలిపిద్దామని కూడా జనాలకు ఆశ ఉన్నది. ఇక్కడ మాత్రం స్టేట్లో మాత్రం సీఎంను ఆయనను పెట్టినాం కదా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు అడావుడి జనాలను అన్యాయం చేసింది. జనాలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అవి ఇస్తామని ఇవ్వలేదు కాబట్టి జనాలకు అందరికీ రిస్క్ వచ్చేసింది. మళ్ళీ రుణమాఫీ చేస్తానని అది కూడా చేయలేదు. ఇట్లా కొంత రిస్క్ వచ్చి అందరూ, అంటే నేను ఒక్కనే కాను, ఎంత చెప్పినా మనసున్నోది ఇక్కడనే ఓటేస్తాడు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, ఇద్దరుంటే ఇప్పుడు తల్లి మీద ప్రేమలు వేరే ఉంటాయి, తండ్రి మీద ప్రేమలు వేరే ఉంటాయి. ముందు వస్తే తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఎవరి దగ్గరికి వాడతాడు సార్ పిల్లగాడు, ముందు తల్లి దగ్గరికి వాడతాడు. అట్లా నిజమా కదా, అట్లా సార్. రఘునందన్ గెలిపించాలని ఆశ ఉంది. జనాల ఆశ ఎట్లుందో కానీ, ఎందుకంటే డబ్బుల మీద ఎగబడుతారు జనాలు, తీసుకుంటారు సార్, ఇచ్చిన వాళ్ళ దగ్గర అంతా తీసుకుంటారు తప్పనిసరిగా. మోడీని మాత్రము, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఎంపీ రఘునందన్ గెలిపిస్తాము. మాకు కూడా మరి ఇంకా మోడీ గారు కూడా మనసును మంచి పెద్ద మనసుతో కూడా అన్ని గ్రామాలకు, అన్ని జిల్లాలకు, పల్లెలకు అందే విధంగా మరి పనులు కూడా సాకారం చేయాలి.